దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అంట. ఇక్కడికి వచ్చినటువంటి మనం ఎవరైనా కావచ్చు, మినహాయించి ఇక్కడ చిన్న పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చారు అంటే అది కేవలం దేవుని ప్రేమను బట్టి మాత్రమే, దేవుడు పిలిచినటువంటి పిలుపుని బట్టి మాత్రమే మనం ఇక్కడ కూర్చున్నా, దేవుని మాటలు వింటున్నా, పాట పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, లేకపోతే ఏదైనా పరిచర్య చేస్తున్నా కానీ పరిచర్యలో కూడా నానా విధములు బోధించేవారు బోధిస్తారు, పాట పాడేవారు పాట పాడతారు, పరిచర్య చేసేవాడు పరిచర్య చేయాలి. దేవుని పనిలో ఎన్ని భాగాలు, ఈ భాగాల్లో నీ భాగం ఏంటి ఇదే నాన్న అనేటువంటిది కూడా మనం దేవుని దగ్గరికి వచ్చిన మనల్ని మనం ఆలోచించుకోవాలండి. ఎంతకాలం దేవుని దగ్గరికి ఇలా వచ్చి అలా దేవుని వాక్యం మేము వెళ్ళిపోవటం కాదు, మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. నేనేమై ఉన్నాను, ఎలా ఉంటున్నాను, దేవుని కొరకు నేనేం చేస్తున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను అనేటువంటిది కూడా తప్పుకోకుండా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీలో యేసుపదం జాబ్ చేస్తున్నాడు, అతనికి సాయంత్రం వరకు బాగానే ఉన్నాడు, రాత్రి కండిషన్ మారిపోయి కడుపు నొప్పో జ్వరమో అప్పటికప్పుడే వచ్చేసింది, అతను డ్యూటీలోకి వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే తన మేనల్డ్ అయినటువంటి ఆ పౌరుని, మేనల్డ్ కొడుకుని అరే వెళ్ళి ఇన్స్పెక్టర్ గారికి చెప్పిన నాకు బాగోలేదు, ఇలాగా మా బాబాయ్కి చాలా సీరియస్గా ఉందండి, ఈరోజు ఎవరినన్నా తన పనికి పంపించమన్నారు అని చెప్పేసి కాల్ చేశారు. ఈ పౌరులు అక్కడ చెప్పగానే ఇన్స్పెక్టర్ గారు స్పందించి అరే యేసుపదానికి ఇలా జరిగిందా అని అప్పుడు ఏం చేశాడండి, అతని బదులు ఏం చేశాడు, సుబ్బారావు గారు లాంటి ఒక వ్యక్తిని ఆ పనికి నియమించాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పని పాడవకోకుండా తను చేసే పనికి సుబ్బారావు గారిని నియమించిన దాన్ని బట్టి సుబ్బారావు గారి దగ్గర నుండి ప్రతిఫలం ఏం చేస్తాడంటే యేసుపదం దగ్గర నుండి సుబ్బారావు గారికి ఇస్తాడు ప్రతిఫలం. ఇదంతా ఏంటంటే లోకంలో జరిగేటువంటి ఉద్యోగ రీత్యా లేకపోతే పని విషయంలో జరిగేటువంటి ప్రక్రియ. దేవుని విషయంలో కూడా ఈరోజు ఆదివారం అనుకోండి, ఆదివారం నువ్వు ఒక పని చేసే వ్యక్తులు అయితే నీకు బాగోలేదా, ఆ పనిని మనం ఏం చేయాలంటే మరొకరికి నియమించాలి, మరొకరికి తెలియలేదు, వాళ్ళు నాకు బాగోలేదు కనుక తప్పకుండా నువ్వు వెళ్ళు, మరి అక్కడ ఆ పని ఆగిపోతుంది, ఆశీర్వాదం మనకు రాకోకుండా ఆగిపోతుంది. ఇప్పుడు ఇలాగంటే డబ్బుల గురించి చెప్పాను, యేసుపదం దగ్గర నుండి తీసుకుని సుబ్బారావు గారికి ఇచ్చారు అంటే ఇక్కడ డబ్బులు ఏమవుతాయి అనుకుంటున్నావా, మనందరికి ఇచ్చేది కదా చేసేది. మనం చేసే పనికి, నేను ఇక్కడ వాక్యం చెప్పేదానికి నాకు, పాట పాడేదానికి నీకు, డ్రమ్ము కొట్టేదానికి నీకు, ప్రార్థన చేసేదానికి నీకు, సాపలేసినందుకు నీకు, ఈ రీతిగా మనందరికీ ప్రతిఫలం దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది. దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి నియమాలు నిబంధనలు దేవుని వాక్యానుసారంగా మనం చూసినప్పుడు తప్పుకోకుండా అనేక